మన కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళకి అందరికీ ఆర్థిక సాయం చేయాలని చెప్పని అలా ఏదైతే ఒక ₹1,00,000 ఇచ్చి మీకు పెట్టుబడి కల్పించాలని చెప్పి ఆలోచన. ఇంటి నెలలోకి ఇల్లు చేయాలి, గరీబులందరూ ఇంటి నేను అందరికీ దరఖాస్తు పెట్టుకోమని చెప్పాను. చివరి సంవత్సరాలు ఏదైతే ఉందో అది ఎవరి ఖర్చులో ఎటు ముందు తెలుస్తలేదు. అట్లయితే అందరూ సాయం చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ అందరూ కాపాడు చెప్పారు. సిలిండర్ గుడ్డి కూడా చేస్తున్నాం, మళ్ళీ ₹50 పెట్టి. ఎందుకంటే మన కాలంలో కాంగ్రెస్ కాలంలో ₹450 మేడబ్బా. ఇది ఏమైపోయింది ₹1,250, ₹800 పెరిగింది. నిజమా బద్దమ్మా? అవన్నీ ఆలోచన చేయాలమ్మా అంటున్నా. రేపు ఎన్నికలు వస్తే ఏమైతే దేవుందే చూద్దాం తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఏదైతుందో పేరుసారి 30 కోట్లు పెట్టినట్టు, మరి ఇప్పుడు ఎంత పెడతారు ఎవరికి తెలియదు. నాకైతే తల్లి మీ దయ తప్ప నా దగ్గర ₹1 లేదబ్బా. ఎందుకంటే ఆడు ఏదైతుందో నోటుతో ఓటు కొన్నాడు, కానీ నాకు మాత్రం ఏదైతుందో ఓటుతో నోటు కూడా మీరు ఇయ్యాల మాత్రం. దయచేసి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం సందర్భంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు మా స్థానికంగా ఏదైతుందో గతంలో మున్సిపల్ చైర్మన్ గా బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరులు, మా సోదరిమణి గతంలో కౌన్సిలర్ గా బాధ్యత నిర్వర్తించిన సోదరులు, మా యువజన కాంగ్రెస్ మిత్రులు, ముఖ్యంగా మా తల్లులు ఆడబిడ్డలు అవ్వ అని చెప్పంటున్నాను నేను. మా తల్లులు ఆడబిడ్డల తల్లి అని చెప్పంటున్నాను. మీకు ఎవరికి ఏ ఆపద ఉన్నా అర్ధరాత్రి అయినా కానీ జీవన్ రెడ్డి ఫోన్ కొట్టండి, నేను మాట్లాడుతా. కాదు అంటే మిస్డ్ కాల్ కొట్టండి. కాదు అంటే మిస్డ్ కాల్ అంటే ఎరికైనా అంటే అట్లా కాదు. పిడాతా ఒకసారి లేపుతా, ఒకసారి లేపా. నువ్వు అన్ని ఉన్నోనివి. నువ్వేదైతే 2,000 ఇచ్చి ఎక్కడ 2,000 ఇచ్చిన సంకల్పం చెప్తున్నావు అని చెప్పండి. ఇదేనా అవ్వ న్యాయం చెప్పంటు నేను? ఇవాళ ఒకరిని ఇచ్చిన ఒకడవ్వా. వీడు టీఆర్ఎస్ ఈ భాగవతం అయితే అడిగ మీరు ఇంకోడు బీజేపీ అని చెప్పండి. వీడు దొంగ అంటే వాడు దొంగ, వీడు తేలైతే వాడు పావు, వీడు కిందోడు తేలైతే వాడు పావు తల్లి అంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు ఉండగా సిలిండర్ బుడ్డి ₹450 ఇచ్చినాం. నిజామాబాద్ దీపం పథకం పెట్టి సోనియమ్మ తల్లి ఏదైతుందో అందరికి ఏదైతుందో ₹150 సిలిండర్ ఇచ్చింది తల్లి. మీరు 1,250 ఏం తల్లి ఒక బుడ్డి మీద ₹800. మళ్ళీ వెనకటి కాలం పోయేది కాలం వస్తారా? మళ్ళీ పొయ్యిలగడ్డ కాలం వస్తారా? నేనంటున్నా ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ₹450 సిలిండర్ పుట్టించిందో, మరి దేవుని దయ వల్ల మీ అందరి అభిమానంతో రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇలా రాజస్థాన్ అని చెప్పే మాట ఏదైతుందో మళ్ళా పక్క రాష్ట్రం రాజస్థాన్ తల్లి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కేంద్రం 1,200 సిలిండర్ పుట్టి చేసినా కానీ అలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదనంగా ₹700 ప్రభుత్వం భరించి ₹500 సిలిండర్ పుట్టుతుంది. అదే రావడంతోనే మళ్ళీ ₹500 సిలిండర్ బుడ్డి మీ ఇంటికాడ తీర్చేటట్టు ఏర్పాటు చేస్తారు తల్లి అని చెప్పారు.